వెల్కమ్ టు బిగ్ సినిమా. సినిమా రేంజ్ పెరగాలంటే బాలీవుడ్ భామలే దిక్క. సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ ఒలికించడం వాళ్లకు మాత్రమే సాధ్యమా? అందుకే హీరోలకి దీటుగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారా? అసలు సౌత్ సుందరాంగులు ఇంతమంది ఉండగా నార్త్ బ్యూటీస్ పై ఎందుకు మనసు పారేసుకుంటున్నారు? నేను మీ సినిమాలో నటించాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే అంటూ దీపిక డిమాండ్ చేయడం, మా వల్ల కాదు బాబోయ్ అంటూ స్పిరిట్ మేకర్స్ తప్పుకోవటం తెలిసిందే. దీంతో అసలు మేకర్స్ బాలీవుడ్ భామల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారన్న చర్చ ఇప్పుడు కాస్త గట్టిగానే జరుగుతుంది. ఇదివరకంటే బాలీవుడ్ మార్కెట్ పెద్దది కాబట్టి దాన్ని టార్గెట్ చేయాలంటే నార్త్ బ్యూటీలని తప్పక తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ కాలం మారింది. సినిమా స్పాన్ పెంచుకుని బ్యారియర్స్ తెంచుకుని పాన్ ఇండియా బాట పట్టాయి. ఇక లేటెస్ట్ గా ఏ బాలీవుడ్ భామ కూడా సొంత క్రేజ్ మీద ఓపెనింగ్స్ తీసుకురాకపోతుంది. అదే టైంలో సౌత్ భామలు భారీ ఫిల్మ్స్ తో సత్తా చాటుతున్నారు కూడా. అయినా మన ఫిల్మ్ మేకర్స్ ఇంకా ముంబై భామలపై ఎందుకంత మోసపడుతున్నారో అర్థం కావటం లేదన్న చర్చ మొదలైంది. ఇక ఏరే కోరే వస్తున్నారుగా అంటూ బాలీవుడ్ భామలు పారితోషికాన్ని ఆకాశానికి పెంచేస్తున్నారు. ఇదివరకు 3-4 కోట్లు తీసుకున్న హీరోయిన్లు ఇప్పుడు ఏకంగా 20 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. పోనీ వాళ్ల క్రేజ్ మీదే సినిమాలు ఆడుతున్నాయా అంటే అదే లేదు. పుష్ప 2తో సత్తా చాటి చావాతో 100 కోట్లు కొల్లగొట్టిన రష్మిక 5 కోట్లని దాటుకుపోవటం గమనార్హం. ఇక శ్రీనిధి శెట్టి, నయన్, సాయి పల్లవి, శ్రీలీల ఇలా భారీ ఫిల్మ్స్ తో క్రేజ్ కొట్టేసిన ఏ సౌత్ బ్యూటీ కూడా రెమ్యూనరేషన్ ఆ స్థాయిలో డిమాండ్ చేయకపోవటం విశేషం. కానీ సరైన హిట్ లేని బాలీవుడ్ టాప్ స్టార్స్ మాత్రం అడిగినంత ఇచ్చుకోవాల్సిందే అన్న కండిషన్స్ పెట్టడంతో అసలు వాళ్ళకి నిజంగా అంత సీన్ ఉందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి భారీ సినిమాల విషయంలో ఫిల్మ్ మేకర్స్ పేర్ల మీద సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఏ హీరోయిన్ కూడా సొంతంగా తన క్రేజ్ తో కానీ ఓపెనింగ్ తెచ్చుకునే పరిస్థితి లేదు. కనీసం ఇకనైనా బాలీవుడ్ భామల వెనుక చక్కర్లు కొట్టకుండా కథని నమ్ముకుని సినిమాలు తీస్తే బాగుంటుందంటూ చెవులు కొరుక్కుంటున్నారు నెటిజన్లు. చూడాలి మరి ఈ విషయాన్ని మన ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు క్యాచ్ చేస్తారు. ఇండియన్ సినిమాపై చెరగని సంతకం వేసిన ఈ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం థగ్ లైఫ్ చూపిస్తానంటూ వచ్చేస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా మణి పూర్వ వైభవం సాధిస్తాడా? పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టుగా డిజాస్టర్స్ పలకరించిన చోటే బ్లాక్ బస్టర్ ని హక్ చేసుకుంటాడా? మణిరత్నం సినిమాలంటే ఇలాగే తీయాలన్నా పడికట్టు పదానికి తనువైన సినిమాలతో చిక్పెట్టిన ఈ క్లాసిక్ ఫిల్మ్ మేకర్ మునుపటి ఫామ్ ని అందుకోలేక తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. గతం ఎంతో ఘనం అన్నట్టుగా మణిరత్నం అనగానే నాయగర్, గీతాంజలి, దళపతి, బాంబే ఇలా పాత క్లాసిక్లనే తిప్పి చూసుకోవడం తప్ప ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలు తీయలేకపోతున్నాడు ఈ వెటరన్ ఫిల్మ్ మేకర్. యువ, గురు అంటూ క్రేజీ ఫిల్మ్స్ తీసిన మణి ఆ తర్వాతే గాడి తప్పినట్లు కనిపిస్తుంది. రావణ్ అంటూ రామాయణాన్ని ఫిక్షనైజ్ చేసిన మణి బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిసెప్షన్ ఫేస్ చేశాడు. ముఖ్యంగా సినిమాపై వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్ని కావు. ఇక కడలి అంటూ చేసిన సినిమా కూడా కాసులు రాల్చలేకపోతుంది. దీంతో మణి పని అయిపోయిందా అన్న వారికి ఓకే బంగారం సినిమాతో ఆన్సర్ ఇచ్చినా అది మణి స్థాయిని మ్యాచ్ చేయలేకపోయింది. ఇక ఇవన్నీ కాదు, పీరియాడిక్ సినిమాల్ని తెరకెక్కిస్తానంటూ చేసిన పొన్నియిన్ సెల్వన్ 2 భాగాలు మంచి పేరు తెచ్చినప్పటికీ కాస్ట్ ఫెయిల్యూర్ అయిందన్న కామెంట్స్ వినిపించాయి. దీంతో తనకి కల్ట్ క్లాసిక్ అయిన నాయకర్ని ఇచ్చిన కమల్తో దాదాపు 38 సినిమాల తర్వాత మళ్లీ జతకట్టి థగ్ లైఫ్ అంటూ మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. టీజర్ సాంగ్స్ తో ఇప్పటికే అంచనాలు భారీగానే పెంచుకున్న ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. చూడాలి మరి. ఇండియన్ ఆడియన్స్ కి అద్భుతమైన సినిమాలను అందించి సక్సెస్ ట్రాక్ తప్పిన మణి ఈ చిత్రంతోనైనా మెరుస్తాడో లేదో. తమిళనాట హిట్ అయిన సినిమా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న 3 హీరోలు. సినిమా బజ్ పెంచేసిన ట్రైలర్. సమ్మర్ దాహం తీరుస్తుందనుకున్న మేకర్స్. మరి ఇన్ని అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చేసిన భైరవం సినిమా ఆడియన్స్ ని అలరించిందా? లెట్స్ హ్యావ్ ఎ లుక్. చెకోర పక్షిలాగా సక్సెస్ కోసం చక్కర్లు కొడుతోన్న బెల్లంకొండ, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సినిమా భైరవం. మరి గరుడన్ రీమేక్గా వచ్చిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లోకి వచ్చింది. ఈ కథా కమామిషంటో ఒకసారి చూద్దాం.
కథలోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామంలో ఉన్న వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్. ఆ దేవాలయం ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ తన మనవడు గజపతి, వరద, శ్రీను ముగ్గురిని సమానంగా పెంచుతుంది. నాగరత్నమ్మ మరణం తర్వాత ఆ దేవాలయం ట్రస్టీగా ఎన్నిక కావాలనుకున్న నాగరాజు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ శ్రీనుని ట్రస్టీగా నిలబెట్టి గెలిపిస్తారు. ఈ క్రమంలో వాళ్ల మధ్య అపార్థాలు పెరిగి ఒకరికొకరు దూరమయ్యే పరిస్థితి వస్తుంది. మరి చివరకు వీళ్లంతా ఒక్కటవుతారా? వాళ్ల మధ్య అపార్థాలకి కారణమేంటి అన్నది సినిమా కథ. సినిమా ఆల్రెడీ తమిళ్లో వచ్చిన గరుడెన్కి రీమేక్ అవడంతో దర్శకుడు విజయ్ పని చాలా సులువైపోయింది. ఇక మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా పర్ఫార్మెన్స్ పరంగా రాక్షసుడు తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. రస్టిక్ అండ్ యాక్షన్ డ్రామా అంటూ ముగ్గురు క్యారెక్టర్స్తో వారి పర్ఫార్మెన్స్తోనే స్క్రీన్ మీద మ్యాజిక్ చేసిన విజయ్ దాదాపు రిజల్ట్ రాబట్టాడనే చెప్పాలి. ఇక మంచు మనోజ్ చాలా టైం తర్వాత తెర మీద రెచ్చిపోయాడు. డైలాగ్స్ కొంచెం ఓవర్ ది టాప్ అనిపించినా కూడా తనదైన నటనతో మెప్పించాడు. నారా రోహిత్ విషయానికొస్తే తనకే సొంతమైన సటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ రోల్ అలాగే లవ్ సీన్స్ సినిమాకి బ్రేక్స్ గా నిలిచాయి. డైరెక్టర్ ఒరిజినల్లో ఉన్న సీన్స్ ని మళ్లీ దింపాడు, కానీ ఈ లవ్ సీన్స్ డోస్ ని కొంచెం తగ్గించుంటే బాగుండేది అన్న కామెంట్స్ వినిపించాయి. ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే సినిమా సాంగ్స్ బాగున్నాయి, కానీ ప్లేస్మెంట్స్ కుదరలేదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో శ్రీచరణ్ పాకాల అద్దరు కొట్టాడు. ఇక సినిమా ఎక్కడా కూడా ఇవి సెట్స్ అని తెలియకుండా చేయడంలో బ్రహ్మ కడలి సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. ఇక సినిమాలో 4 భారీ యాక్షన్ సీక్వెన్స్ తో నింపడంతో సినిమాలో ఎమోషన్స్ కన్నా యాక్షన్స్ ని డైరెక్టర్ నమ్ముకున్నాడా అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా ఎంగేజ్ చేసిన సీన్స్ అన్ని ఊహించేలా ఉన్నాయి. దీంతో సినిమా ముందు ముందు ఎలాంటి నంబర్స్ తీసుకుంటుందో చూడాలి. సమ్మర్ సీజన్ అంటే ఎలా ఉండాలి? వరుస సినిమాలతో థియేటర్లు కలకలలాడాలి. వసూళ్లు సునామీ బాక్స్ ఆఫీస్ ని ముంచెత్తాలి. టెంపరేచర్లో కలెక్షన్స్ పోటీ పడాలి. మరి ఈ సమ్మర్ సీజన్ అలాగే ముగిసిందా? వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దాహాన్ని తీర్చాయా? లెట్స్ వాచ్. అయిపోయింది. భారీ ఆశలతో మొదలైన సమ్మర్ సీజన్ అయిపోయింది. కానీ బాక్స్ ఆఫీస్ పరిస్థితి మాత్రం మరీ దారుణంగా తయారైంది. కోర్ట్, మ్యాట్ స్క్వేర్ల హిట్తో మార్చికి బాయ్ బాయ్ చెప్పిన బాక్స్ ఆఫీస్ ఏప్రిల్లో భారీ హిట్స్ పై ఆశ పెట్టుకుని బొక్కబోర్ల పడింది. సూపర్ హిట్ అవుతుంది అనుకున్న జాక్, ఓ రేంజ్లో ఆడుతుంది అనుకున్న ఓదెల 2, ఎమోషన్స్ కలెక్షన్స్ కురిపిస్తుందనుకున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, ఇలా ఏ సినిమాలు కూడా సాలిడ్ సక్సెస్ సొంతం చేసుకోకపోవడంతో ఇక బాక్సాఫీస్ ఆశలన్నీ మే నెలపైనే పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక చివర్లో వచ్చిన సారంగపాణి జాతకం పేరు తెచ్చుకున్న కాసులు రాల్చలేకపోయింది. దీంతో మే నెలలో వచ్చే చిత్రాలైనా బాక్సాఫీస్ దాహాన్ని తీర్చుతాయనుకుని ఆశగా ఎదురు చూసింది ఇండస్ట్రీ. మే తొలి రోజే హిట్ 3తో హిట్ కొడతానంటూ థియేటర్లకు వచ్చేసిన నాని కాస్త సందడి చేసి మామా అనిపించాడు. ఏకంగా 100 కోట్ల పైచిలుక కొల్లగొట్టానని సక్సెస్ మీట్ పెట్టి మరీ ఊదరగొట్టాడు. కానీ కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదంటూ డిస్ట్రిబ్యూటర్స్ మీడియా ముందు వాపోవటం మనకు తెలిసిందే. ఇక అదే రోజు వచ్చిన రెట్రో తమిళనాట పర్వాలేదనిపించినా ఇక్కడ మాత్రం జనాన్ని మెప్పించలేకపోయింది. అయితే రెండో వారంలో ఒకే రోజు వచ్చిన సింగిల్, శుభం సినిమాలు మాత్రం కొంతలో కొంత కాసులు కురిపించాయని చెప్పొచ్చు. ముఖ్యంగా సింగిల్ గా వచ్చిన శ్రీ విష్ణు మాత్రం తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని కాసులతో నిర్మాతల్ని కడుపుబ్బా నవ్వించాడని చెప్పాలి. ఇక అనగనగతో డీసెంట్ హిట్ కొట్టి పర్వాలేదనిపించాడు సుమంత్. అయితే ఇది డైరెక్ట్ ఓటీటీలో విడుదలవటం గమనించాల్సిన విషయం. ఇవి తప్పితే బ్లైండ్ స్పాట్, కలియుగం 2064, 23, వీరరాజు 1991, ఒక బృందావనం, వైభవం ఇలా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు థియేటర్లని పలకరించినా ఏది సాలిడ్ హిట్ ని సొంతం చేసుకోలేకపోయింది. భైరవం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమాలైనా వసూళ్ల వర్షం కురిపించి బాక్సాఫీస్ దాహాన్ని తీరుస్తుందా లేదా చూడాలి. పరిస్థితి చూస్తుంటే మెగా కుంపట్లు ఇంకా ఆరనట్లే కనిపిస్తుంది. ఎలక్షన్ల సమయంలో మొదలైన విభేదాలకి ఎండ్ కార్డు పడిందనుకున్నారు అంతా. కానీ తాజాగా గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసిన సందర్భంగా మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్తో 2 ఫ్యామిలీల మధ్య మంటలింకా చల్లారలేదు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాయి.
అల్లు కొణిదెల కుటుంబాల మధ్య అప్పుడెప్పుడో ఎలక్షన్ల సమయంలో మొదలైన విభేదాలు రాను రాను ముదిరిన సంగతి తెలిసిందే. అయితే బన్నీ సంధ్యా థియేటర్ ఇష్యూతో ఒక్కడిగా కనిపించారంతా. కానీ వాలకం చూస్తుంటే ఆ రెండు కుటుంబాల మధ్య ఇంకా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలాగే ఉందని అర్థమవుతుంది. విషయంలోకి వెళ్తే మామూలుగా ఎవరు సక్సెస్ కొట్టినా స్పెషల్ గా విష్ చేస్తుంటారు చిరు. ఇక అవార్డ్స్ అందుకునే వాళ్ళని పేరు పేరున విష్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన సందర్భంగా పేరు పేరున విషెస్ చేయాల్సిన చిరు మొక్కుబడిగా అవార్డ్స్ అందుకుంటున్న అందరికీ నా శుభాకాంక్షలు అని ట్వీట్ వేశారు. దీంతో బెస్ట్ యాక్టర్ గా అవార్డు సాధించిన అల్లు అర్జున్ ని మెన్షన్ చేయడం ఇష్టం లేకే చిరు అందరికీ అంటూ అటు అల్లు అర్జున్ ని అందులో కలిపేశాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఇంకా మెగా మంటలు చల్లారలేదన్నమాట అంటూ చెవులు కొనుక్కుంటున్నారు మూవీ లవర్స్. అయితే 14 ఏళ్ల తర్వాత సినిమా వారికి అవార్డ్స్ ఇస్తున్న ప్రస్తుత ప్రభుత్వాన్నైనా మెన్షన్ చేయాలిగా అంటూ కౌంటరు వేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా అప్పుడెప్పుడో ఎలక్షన్ల ముందు మొదలైన ఈ మెగా వార్ కి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో కాలమే డిసైడ్ చేయాలి. నిన్న గత ఏడాది వచ్చిన సినిమాలకి గద్దర్ అవార్డ్స్ ప్రకటించగా తాజాగా నేడు 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డ్స్ ను ప్రకటించింది జ్యూరీ. ఈ సందర్భంగా గద్దర్ అవార్డ్స్ పై ప్రెస్ మీట్ నిర్వహించారు జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్. 2014 సంవత్సరం అండి. బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన సందర్భంగా సినీ ఇండస్ట్రీ తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బన్నీ, తారక్లు తమ సంతోషాన్ని పంచుకోగా తాజాగా తమ సినిమాలకి అవార్డులు వచ్చినందుకు ఇలా ప్రెస్ ముందుకొచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ సినీ సెలబ్రిటీస్. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో మా సినిమా కమిటీ కురాలికి 2 అవార్డ్స్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాని గుర్తించిన తెలంగాణ గవర్నమెంట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, and to all the jury members, thank you so much. And hearty congratulations to all the other winners. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గద్దర్ సినీ అవార్డ్స్ 2024కి పొట్టేల్ సినిమాకి సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా అవార్డు రావడం అండ్ నాకు బెస్ట్ యాక్టర్ స్పెషల్ జ్యూరీ మెన్షన్లో అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉందండి. I'm truly honored to be selected for this award, and thank you so much to our Chief Minister Sri Revanth Reddy garu and our Cinematography Minister Komatreddy Venkat Reddy garu, Dilraju sir and Jayasudha ma'am and all the jury members for selecting our film, and congratulations to our Potel team and especially to my director Sahib. Thank you so much for writing this character for me.
కమల్ హాసన్, త్రిష, అభిరామి, సింబు ముఖ్య పాత్రల్లో నటించిన గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం థగ్ లైఫ్. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వైజాగ్లో థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. Antriki Namaskaram. Thank you. So good to see you all, guys. Firstly, you sent me the Varsham re-release reels, DMs, messages. 22 years and still the same amount of love. Thank you. Naku Vizag chala ishtam because nenu first time ikkada my movie Gilli ku vastanu. We shot that over here. So it's lovely to be back. Lovely to be here promoting this film with my lovely team, with Kamal sir and the powerhouse of talent sitting in front of me. So chala thanks for the love. Thank you so much. Very happy to be here. Thug Life is releasing on June 5th. Telugu audience, always you guys support very good films. So definitely Thug Life will be a good film and I'm sure you guys will love it. Please watch it on June 5th. Thank you. You will, at every corner of the movie you'll enjoy. You'll enjoy Trisha's performance. Unique. You'll enjoy STR like you've never seen him before. I've not seen him like that. And you're going to really be enthralled. I'm waiting for 5th to see your faces. I always see my films on premieres like this because your reaction is my heartbeat. So keep it beating, it beat for you. All these thugs have dared to break certain norms to give you a film that India will be not ashamed of. That's where we start. Then we'll see. ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.